ఈ ఒక్క వచనంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచారు. దేవుడు ఎటువంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి, మన దేవుని ఎలా చూడొచ్చు, లేదా ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే ఈ వచనం సెలవిస్తూ ఉంది, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. దేవునికి ఉన్న లక్షణాలు ఇవి. ఆయన మహా ఉన్నతమైన స్థలములో నివసించేవాడు, ఆయన మహాగణుడు, ఆయన్ని మించిన గణుడు మరొకరు లేరు. ఆయన పరిశుద్ధుడు. దేవుని లక్షణాల్లో చాలా ప్రాముఖ్యమైన పరిశుద్ధత. నువ్వు ఎవరినైనా దేవునిగా ఆరాధన చేస్తున్నావంటే ఆయనలో పరిశుద్ధత ఉందా లేదని పరీక్షించు, నీకు అక్కడే తెలిసిపోద్ది దేవుడు ఎవరో ఎవరు దేవుడు కాదో. చాలామంది ఈ రోజుల్లో అపరిశుద్ధమైన వారిని దేవుళ్ళుగా ఆరాధన చేస్తున్నారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నిజ దేవుడు, సృష్టికర్త అనే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని సహించడు, పాపాన్ని ప్రేమించడు, పాపాన్ని ప్రోత్సహించడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. ఒకప్పుడు పౌలు యేసు ప్రభు పరిశుద్ధుడు అంటే ఒప్పుకోలేదు. కానీ దమస్కు గేటు దగ్గర యేసు ప్రభువుని చూసినప్పుడు పౌలు ఉద్దేశాలు మారాయి, అతని ఆలోచన విధానం మారింది. దేవుడంటే పరిశుద్ధుడు అనే విషయాన్ని గుర్తించాడు. ప్రియులారా గమనించండి, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. పాపము లేని దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య నివసించారు కనుక ఆయన్ను మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. నిత్య నివాసి దేవుడు నిరంతరం ఉండేవాడు. ఆయన కొంతకాలం ఉండి కనుమరుగైపోయేవాడు కాదు, కొంతకాలం ఉండి చరిత్రలోంచి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన నిరంతరం నివసించేవాడు. ఆయనకి ఆది అంతం ఉండదు. దేవుడు అంటే శాశ్వతుడు, ఎల్లప్పుడూ నివసించేవాడు. ఈ రోజున చాలామంది తెలియక యేసు ప్రభు సృష్టించబడ్డాడని, ఆయన కూడా సృష్టిలో భాగమని కొంతమంది వాదిస్తున్నారు. అది తప్పు. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన నిత్యము నివసించువాడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు అని బైబిల్ సెలవిచ్చింది. ఇలాంటి మహోన్నతుడైన దేవుడు, ఇలాంటి నిత్య నివాసి అయిన దేవుడు ఎక్కడుంటాడట, ఎక్కడ నివసిస్తాడట? చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇదే, దేవుడు ఎక్కడుంటారు, ఆయన ఎక్కడ నివసిస్తారు అని ఆలోచన చేస్తే, దేవుడు నివసించే ప్రాంతం మనందరికీ తెలుసు, పరలోకం అని మనం సాధారణంగా నమ్ముతూ ఉంటాము. అయితే దేవుని ప్రసన్నత మరియు ఆయన సన్నిధి మరియు ఆయన ఎవరి దగ్గర నివసిస్తారు అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి ఆయన వినయము గల వారి దగ్గర, దీన మనసు గల వారి దగ్గర నివసిస్తారు. నువ్వు గర్విష్ఠివి అయితే దేవుడు నీ దగ్గర ఉండడు. నువ్వు అహంభావి అయితే దేవుడు నీ దగ్గర ఉండడు. నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ రూపాన్ని బట్టో, నీ స్థాయిని బట్టో, నీ డబ్బును బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, నీ బంధు బలగాన్ని బట్టో, నీకున్న ఆస్తి పాస్తులను బట్టో, నీకున్న పాడి పంటలను బట్టో నువ్వు గర్విస్తున్నావు అంటే దేవుని దగ్గర ఉండడు. నువ్వు దేవుని నివాసంగా ఉండలేవు.